ఫ్రాన్స్లో జరిగిన ఎన్నికల్లో అధికార సెంట్రిక్ కూటమి పరాజయం చెంది వామపక్ష సంకీర్ణ కూటమి ఆధిక్యతను సాధించడంతో పలుచోట్ల అల్లర్లు జరిగాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వామపక్షాల నేతృత్వంలోని న్యూ పాపులర్ ఫ్రంట్ ఘన విజయం సాధించడం సంచలనం రేకెత్తించింది. దీంతో ఆ కూటమి మద్దతుదారులు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వీధుల్లోకి రావడంతో అల్లర్లు జరిగాయి. భద్రతా దళాలు అప్రమత్తమై అల్లరి మూకలను చెదరగొట్టాయి. ఫ్రాన్స్లో హంగ్ పార్లమెంటు ఏర్పడనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 3 కూటముల్లో దేనికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 577 సీట్లు ఉన్న ఫ్రెంచ్ పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 289 సీట్లు అవసరం. ఆదివారం నిర్వహించిన 2-3 రౌండ్ ఎన్నికల్లో వామపక్ష సంకీర్ణ కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ ముందంజలో ఉన్నట్లు ఫలితాల సరళి వెల్లడించింది. మ్యాక్రాన్కు చెందిన సెంట్రిస్ట్ కూటమిని, లీపెన్కు చెందిన ఫార్ రైట్ పార్టీ నేషనల్ ర్యాలీని వెనక్కి నెట్టి వామపక్ష ఫైర్ బ్రాండ్ జీన్ లుక్ మెలన్షన్ నేతృత్వంలోని వామపక్ష సంకీర్ణం న్యూ పాపులర్ ఫ్రంట్ ముందంజలోకి వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో వామపక్ష సంకీర్ణానికి 182 సీట్లు వచ్చాయి. అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ సెంట్రిస్ట్ కూటమికి 168 సీట్లు, నేషనల్ ర్యాలీ దాని మిత్రపక్షాలకు 143 సీట్లు వచ్చాయి. ట్రెండ్స్ బయటికి రావడంతో దేశ రాజధాని పారిస్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. వేలాది మంది ప్రజలు పారిస్ వీధుల్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. భద్రతా దళాలపై బాటిల్స్ విసరడం, వాహనాల దగ్ధానికి పాల్పడడం వంటి చర్యలకు పాల్పడ్డారు. న్యూ పాపులర్ ఫ్రంట్ మద్దతుదారులు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వీధుల్లోకి రావడంతో ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దించారు. పారిస్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.